Right. Let's start the session. Last class lo, what we have discussed in the last class? Operators. Yes, sir. Now coming to the bitwise operators. Right. First type of bitwise operator is left shift operator. Left shift operator. So it is represented like this. Okay. Now I am giving like this. A value is right 10 left shift to 10. When you see this symbol, then you need to consider that is left shift operator, bitwise left shift operator. 10 left shift to find out the value means first of all you need to remember this table given this one. 128, 64, 32, 16, 8, 4, 2, 1. Right. Now see this 10. First you need to find the binary for 10. What is the binary for 10? See 8 plus 2 10. So ఇక్కడ 1 8 దగ్గర 1 and 2 దగ్గర కూడా 1 రిమైనింగ్ 0 0 అంటే ఏంటి 1 0 1 0 is the binary for the 10. Okay. రైట్ నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకి 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే యాడ్ 2 more zeros to the right side, not left side. Now what I am doing here, I am adding 2 more zeros to the right side. 0 0. Now what it will become? 32 plus 8 how much? 40. Now the output is 40. The answer is 40. Right. So we will check whether this answer is correct or not. Okay. Now let me show. Just I am taking 10 left shift 2. What is the output that I got here? Right. So first మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మీరు 10కి బైనరీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఫర్ దిస్ డిజిట్ బైనరీ వాట్ ఈస్ ది బైనరీ. తర్వాత యూ నీడ్ టు యాడ్ దోస్ మెనీ జీరోస్. ఇక్కడ నేను 4 ఇచ్చాను అనుకో 4 zeros you need to add like that. See I am giving you one number. You need to find out the binary for 20 and I am giving here let me give here 3 40 left shift 2. Now tell me మీరు చేసి చెప్పండి బైనరీ ఎంత వస్తుంది ఆన్సర్ క్విక్లీ.
The first one is 40. Now what is the left shift operator? 20 left shift operator 3. 20 left shift 3. It means how much? First of all, you need to find the binary for 20. What is the binary for 20? Tell me. చేస్తున్నారా? సార్ 32 ఉంది కదా సార్, అక్కడ 20 ఎలా వస్తుంది? ఎక్కడ? అంటే 0101 ఆ తర్వాత 16 0 అవుతుంది, 32 కదా వస్తుంది సార్. ఏది 20 left shift 3? Yes, sir. Okay. Now see again. Right. So first of all, you need to find the binary for value for 20. What is the binary for 20? So 20 అవ్వాలంటే ఏంటి? 16 plus 4 how much? 20. It is 20. Right? Yes, sir. So 16 1 4 also it will be 1. Remaining all are 0. 0 0 0. Right? Now what is నేను మీకు ఏం చెప్పాను? యూ నీడ్ టు ఫైండ్ ది బైనరీ కదా. బైనరీ అంతా అక్కడ మనకి లెఫ్ట్ షిఫ్ట్ ఎంత ఇచ్చాను? 3 ఇచ్చాను. సో యూ నీడ్ టు యాడ్ 3 more zeros, రైట్? సో ఇక్కడ యాడ్ చేయండి జీరోస్. 80 సార్. 0 ఎంత వచ్చింది? 80 సార్. సరిపోయింది కదా ఆన్సర్. అంటే ముందు బైనరీ ఎలా చేయాలో అర్థం కాలేదు సార్. నాకు అందుకే అడిగాను, అర్థమైందా అని. ఓకేనా? 1010 అలా వేసుకోలేమో అనుకున్నాను. 1010 అలా వేసుకోలేమో అనుకున్నాను. సరే, అర్థమైంది కదా? అర్థమైంది. సో ఎంత ఫైనల్ గా ఆన్సర్ అది? 80 సార్. సో 2 more zeros యాడ్ అయితే ఏమవుతుంది అప్పుడు? ఎక్కడికి వెళ్ళి 64 దగ్గరికి వెళ్ళిందా? 64 16 దగ్గర వన్స్ వచ్చాయా? రైట్. ఓకే, సర్లే, నేనైతే ఇక్కడ ఏం చేయట్లేదు, మళ్ళీ ఇదంతా డయాగ్రామ్ వేయాలి. ఓకే, మీకు అర్థమైంది కదా అది? ఒక చెక్ చేయండి ఒకసారి, ఇప్పుడు కరెక్ట్గా చెక్ చేద్దాం ఆన్సర్.
40 left shift ఎంత 3? It is not 80, it is 320 నా. 80 ఎలా వచ్చింది? 40 కదా ఇచ్చింది, ఎంత ఇచ్చాను? 20యా? 20 లెఫ్ట్ షిఫ్ట్ 3 160 వచ్చింది, ఎలా వచ్చింది 80? అక్కడ 2 zeros యాడ్ చేస్తే అంతే. చూడండి ఇక్కడ మనకి 3 zeros కదా యాడ్ చేయాలి, 20 లెఫ్ట్ షిఫ్ట్ 3 కదా. సో ఓకే జనరల్ గా సార్. 20కి బైనరీ ఎంత? ఓకే సార్, 2 zeros యాడ్ చేసింది. 3 యూనిట్ 3 zeros కదా యాడ్ చేయాలి. ఓకే సార్, చూసుకోండి. లెఫ్ట్ షిఫ్ట్ అంటే రైట్ కి యాడ్ చేయాలి అన్ని నంబర్ ఆఫ్ జీరోస్, ఓకేనా? అండ్ 40, వాట్ ఈస్ ద బైనరీ ఫర్ 40? క్యాల్కులేట్ అని చేయండి, క్యాల్కులేట్ చేసి చెప్పండి. దిస్ ఈస్ 160. నాకు యాక్చువల్లీ ఇక్కడ మౌస్ పెన్ ఒకటి ఉండాలి, ఒకసారి పెన్ ఏదో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డుకి చూస్తాను. 160 సార్. ఎంతమ్మా? 160 వచ్చింది. ఎంత వచ్చింది? 160యా? ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. 40, వాట్ ఈస్ ది బైనరీ? 40 లెఫ్ట్ షిఫ్ట్ 2 ఇచ్చానా 3 ఇచ్చానా? 2 ఇచ్చారు సార్. కరెక్ట్, 160 ఓన్లీ, సరిపోయింది. ఓకే సార్. క్లియర్ కదా, అర్థమైందా? తను ఎగ్జిట్ అయిపోయినట్టు. ఇంకొక అమ్మాయి తనది బ్యాక్ అయిపోయినట్టుంది సార్. అవునా? ఏది తను లేదా? లేదు సార్. ఏమో అడుగుతానా, ఒకసారి కనుక్కో. జాయిన్ అవుతుంది సార్ తను. నెట్వర్క్ ఇష్యూవా? ఏమో సార్, కట్ అయిపోయింది మొన్న, నాకు అలాగే అయింది. ఓకే, సార్ బైనరీ ఫైండ్ చేసినప్పుడు 2 numbers కే 1 రావాలా లేదా 3 కూడా రావచ్చు? ఏనా బైనరీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2 numbers కి మనం 1 వేసుకోవాలా, 3 కూడా వేసుకోవచ్చా? అలాగే ఏం లేదు. ఇప్పుడు బైనరీ ఇస్తాను చేయండి, 35. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ 2 ఇస్తున్నాను, అప్పుడు ఏం చేస్తారు చేయండి. అప్పుడు బైనరీ ఫర్ 35 ఫైండ్ అవుట్ చేయండి. 2 ఎందుకు వస్తాయి? 2 ones ఎందుకు వస్తాయి? అంతకంటే ఎక్కువ. 1 బైనరీ మీన్స్ zeros and ones అంతే. ఓన్లీ ద ఆన్సర్ విల్ బి ఇన్ zeros and ones. సో బైనరీ ఎవరికి అర్థం అవుతుంది? ఫర్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మిషన్, అంతే, ఈ రెండింటికే అర్థం అవుతుంది.
నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు రైట్ షిఫ్ట్ చూసారు కదా, తనకు అర్థమైందా? ఇప్పుడు మధ్యలో ఏదో నెట్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. బైనరీ అర్థమైందమ్మా నీకు? తేజు తేజు అర్థమైందా బైనరీ, లేదంటే స్టార్టింగ్ లో డిస్కనెక్ట్ అయిపోయిందా నెట్? అదే సార్ కనెక్ట్ అవ్వలేదు. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఫస్ట్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ 10 ఉంది చూడండి, 10కి ఫస్ట్ బైనరీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇంతకుముందు నేను మీకు క్లాస్లో అందుకే మీకు ఈ ఆపరేటర్ స్టార్ట్ చేయకముందు బైనరీ, డెసిమల్, హెక్సా, ఆక్టల్ నంబర్ సిస్టమ్ గురించి చెప్పాను. సో అందుకే బైనరీని మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి బైనరీ వాల్యూ అని చెప్పి అక్కడ నేర్పించాను అనమాట. సో ఇక్కడ చూడండి షార్ట్ కట్. సో 128, 64, 32 డబల్ చేయడమే నంబర్ ప్రతిదీ. 128 తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్? 254 అలాగా డబల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అవసరం లేదు, ఇంతవరకు సరిపోద్దులేండి, జస్ట్ మీ కాన్సెప్ట్ అర్థమైతే సరిపోద్ది. ఇక్కడ 10 అన్నాను కదా, 10కి బైనరీ ఏంటి? 8 + 2. సో 1 1, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. నెక్స్ట్ ఏంటి? లెఫ్ట్ షిఫ్ట్ 2 అని చెప్పేసి అన్నాను. సో అన్ని నంబర్ ఆఫ్ జీరోస్ రైట్ సైడ్కి యాడ్ చేయాలన్నమాట, రైట్ సైడ్కి. అర్థమైందా? సో ఆ నంబర్ రైట్ సైడ్ యాడ్ చేస్తే ఇక్కడ ఏమవుద్ది? అప్పుడు ఇక్కడ ఉన్న డిజిట్స్ కొంచెం అటువైపు మూవ్ అవుతాయి అన్నమాట. సో ఈ 2 దగ్గర 1 దగ్గర 0 ఆక్యుపై చేస్తుంది, అండ్ రిమైనింగ్ 4 దగ్గర మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ ఇంకొంచెం అటువైపు మూవ్ అయితే 8 దగ్గర 1 అవుతుంది, 16 0 ఆక్యుపై చేస్తుంది, 32 1 ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు దీని వాల్యూ మారిపోతుంది, 32 + 18 వచ్చేసరికి 40 అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే. ప్రతిసారి కూడా బైనరీ వాల్యూ సేమ్ ఉండదు కదా, ప్రతి ఒక్క నంబర్కి బైనరీ 1010 ఉంటుందా? ఉండదు. సో ఇట్ విల్ బి డిఫరెంట్, రైట్? సో అన్ని నంబర్ ఆఫ్ జీరోస్ మీరు రైట్కి అయితే యాడ్ చేయాలి. ఓకే, సో ఇది ఈ సింబల్ ఎప్పుడు కనిపించినా సరే ఇదేంటి? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అనగానే రైట్ సైడ్కి జీరోస్ యాడ్ చేయాలి అని చెప్పి మీకు ఐడియా రావాలి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ లెఫ్ట్ షిఫ్ట్. నెక్స్ట్ ఏంటి? రైట్ షిఫ్ట్ ఆపరేటర్. నెక్స్ట్ కమింగ్ టు ది రైట్ షిఫ్ట్ ఆపరేటర్. రైట్. Okay, now I am giving the number 20 right shift 2, 20 right shift 2, 10 right shift 4. ఓకే, నా ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏం చేసాం? లెఫ్ట్ షిఫ్ట్ అంటే రైట్ సైడ్కి జీరోస్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్, ఇప్పుడు రైట్ షిఫ్ట్. ఇది రైట్ షిఫ్ట్ అంటే అన్ని నంబర్ ఆఫ్ జీరోస్ తీసేయాలి మీరు. సో వాట్ ఈస్ ది బైనరీ ఫర్ 20? 20కి బైనరీ ఎంత? 16 + 4, ఇట్ విల్ బి 20. 1 0 1 0 0, 1 0 1 0 0, దట్ ఈస్ ది బైనరీ కదా, అంతేనా? సో ఎక్కడెక్కడ వస్తుంది 1? 16 5 సార్ ఆన్సర్. 1 1, ఓకేనా? సో ఇక్కడ ఎంత వస్తుంది? రిమైనింగ్ అన్ని కూడా జీరోస్. 5 ఎలా వస్తుంది ఆన్సర్? ఇటు సైడ్ 2 జీరోస్ తీసేస్తే 4 దగ్గర 1 దగ్గర 1 వస్తుంది. 16 దగ్గర 1 ఎంత వస్తుంది అప్పుడు? 5 సార్. ఇక్కడ ఒక 0 చూడండి, రైట్. ఇట్ విల్ బి ఎంత ఇచ్చాను నేను మీకు? 22. 20 రైట్ షిఫ్ట్ 2 5. వచ్చింది కదా. 16 దగ్గర ఉన్న 1 సార్. 16 దగ్గర ఒక 1 ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ 2 డిజిట్స్ మూవ్ చేసి సరిపోయింది కదా, ఈ 2 తీసేస్తారు కదా డిజిట్స్. అప్పుడు ఇది ఏమవుద్ది?
ఆ 2 డిజిట్స్ తీసేస్తే 4 దగ్గర 1, 1 దగ్గర 1 వెళ్ళిపోతుంది కదా. సో ఈ 2 డిజిట్స్ ఏమవుతాయి, డిలీట్ అయిపోతాయి. సరిపోయింది కదా. సో 4 + 5 ఇట్ విల్ బి 1. అదే 5, సారీ 5 వచ్చిందా? Yes, sir. మిగతా రెండింటికి సాల్వ్ చేసి చెప్పండి ఎంత వచ్చిందో. ఓకే సార్. Numbers చూడండి. ఇంకా ఇచ్చాను కదా 10 రైట్ షిఫ్ట్ 4 అండ్ 40 రైట్ షిఫ్ట్ 5, 20 రైట్ షిఫ్ట్ 2. ఆల్రెడీ 20 ఇచ్చానా? అలాగైతే ఇది 15 రైట్ షిఫ్ట్ 2. సార్ 4 జీరోస్ తీయడానికి లేవు కదా సార్, 1 జీరో తీయడం అవుతుంది 10 రైట్ షిఫ్ట్ 4లో. అప్పుడు కూడా 5 ఆన్సర్ వస్తుంది. 5 వస్తుంది ఆన్సర్. సార్ ఒకవేళ అక్కడ 4 zeros లేవు కదా సార్, అప్పుడు ఏం చేయాలి? 0 అప్పుడు 0 వస్తుంది ఆన్సర్. అప్పుడు మొత్తం జీరోస్ తీసేస్తారు, అప్పుడు మొత్తం ఏం ఉండదు కదా అసలు. అప్పుడు 0 అయిపోతుంది ఆన్సర్. చూడండి. సో 10 రైట్ షిఫ్ట్ 4 ఇచ్చాను. ఆ 1 కూడా 0 చేసేయాలా? ఇట్ విల్ బి 0. ఇది వచ్చింది ఆన్సర్ 0. వచ్చింది సార్. అయితే సార్ 45 కూడా 0 వేసింది అంతే. 40 రైట్ షిఫ్ట్ ఎంత 5. చూడండి కావాలంటే 40 రైట్ షిఫ్ట్ 5 1 వచ్చింది, 0 కాదు అది. 1 వస్తుంది చూడండి, చెక్ చేయండి ఒకసారి. 40 రైట్ షిఫ్ట్ 5 అంటే 1 సార్. 1 సార్ సరిపోయింది. నెక్స్ట్ 15 రైట్ షిఫ్ట్ 2 ఉంది. సార్ 3 అమ్మా. 15 రైట్ షిఫ్ట్ 2 సరిపోయింది. వెరీ గుడ్. 3. ఓకేనా, అర్థమైందా? రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏం చేయాలి, రైట్ సైడ్ జీరోస్ యాడ్ చేయాలి. రైట్ షిఫ్ట్ అంటే జీరోస్ని రిమూవ్ చేయాలి, అంతే. క్లియరా? నెక్స్ట్ బిట్వైజ్ అండ్ ఆపరేటర్. Bitwise and operator. This is the symbol for bitwise and operator. Right. So now when it is false, false is represented with 0. Okay. True is represented with 1. In programming, 0 is represented with false and 1 is represented with true. True is represented with 1. Okay. So, right. So, based on this, now, ఇంత ముందు and గురించి చెప్పాను మీకు. Right. ఏంటి? If both the conditions are true, then only it will be true. So, here the bitwise and operator, how it will work? Both the conditions should be true. It means 1 1 it will become 1. So true then only it will become true. 1 0 will it become true? No, false. 0 1 it is also false. 0 0 it is also false. So again 0. So only when it will become true, if both the conditions are true, then only it will become true. Right.
So now like this, A equal to 10, B equal to 8. Now the question is like this, C equal to A and B, A and operator B. Now what will be the result for this? First of all, you need to find binary for 10 and you need to find out the binary for 8. And ఇక్కడ binary ఎంత 10 కి? What is the binary for 10? 1 0 1 0. 0 1 0. 8 కి ఎంత? 1 0 0. 1 0 0 0. 1 0 0 1 0 0. Now 3 0. ఎంత వస్తుంది ఆన్సర్ అప్పుడు? 0 0. It will be how much? Sir, 8 వస్తుంది సార్. 8 కి 3 zeros వస్తుంది. 3 వచ్చాయా? ఓకే. So 0 0 how much? 0. False. 1 0 again false. 0. It is also 0. 0 0 again it is false. 0. Next true true 1 1. It will become 1. So what is the 1 triple 0? Binary. Binary ante 1 0 0 0. It will become 8. The answer is 8. So the answer enta 8. We'll see the output now. Answer is 8. Okay, right. Anta A equal to 10, B equal to 8, C is equals to A and B. Print of ఎంత వచ్చింది? 8. సరిపోయిందా? Yes. Right. So now you do. I will give numbers. A is equals to 15. B is equals to 20. A and B. A is equals to 30. B is equals to 40. A and B. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది. కరెక్టా ఇది 4? 4 ఏనమ్మా? ఓకే, నెక్స్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయండి. A equal to 15, B is equals to 20, A and B 4. సరిపోయింది, కరెక్ట్. నెక్స్ట్ A equal to 30 and B equal to 40. How much? 8 sir. 8. 8 A equal to 30, B is equals to 40. A and B 8. Very good. Sariman 8 correct.
నెక్స్ట్ బిట్వైజ్ ఆర్ ఆపరేటర్. బిట్వైజ్ ఆర్ ఆపరేటర్. So the symbol for this is pipe symbol, like this. Okay, right. What is the truth table for this? ఏంటి ట్రూత్ టేబుల్? ఆర్కే ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉండాలి సార్. ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే దెన్ ఇట్ విల్ బి ట్రూ, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి ఫాల్స్. బేస్డ్ ఆన్ దిస్ a equal to 40, b is equals to 30. Tell me for this. సేమ్ ఇందాక మీరు ఎలా చేశారో అదే ప్రాసెస్, సేమ్ ఏం లేదు, కాకపోతే కండిషన్ మారుతుంది. ఇప్పుడు a is equals to 80, b is equals to 40. సార్. ఎంతనా? 62. 62. ఓకే. a is equals to 40, b is equals to 30, a or b. ఇక్కడ సింగిల్, అది డబుల్ కాదు, ఇది సింగులర్. రైట్, 62 కరెక్ట్ అమ్మా, అది ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి 80 and 40. $124 సార్. 124 నానా? ఎస్ సార్. ఓకే, చూద్దాం. ఈజీగా ఉందా? నేను ఈజీగా చెప్పేశాను, మీరు ఇదే చూడండి. ఈ ఎగ్జాంపుల్ నేను చాలా సింపుల్ చెప్పాను మీకు. సో ఇక్కడ ఇదే బిట్ వైజ్ ఆపరేటర్స్ మీరు ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తే మీకు అసలు ఏం అర్థం కాదు. అక్కడ చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఇది 120 సార్. 120. ఓకే, ఏఆర్బి చూడండి వచ్చిందా 120? ఎంత సింపుల్గా చేసేస్తున్నారు మీరు. వెరీ గుడ్. రైట్. సో క్లియర్ కదా? సింపుల్గా మీరు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తే లెఫ్ట్ షిఫ్ట్ అర్థం అయిపోయింది, రైట్ షిఫ్ట్ అర్థం అయిపోయింది, బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? నెక్స్ట్ మన లిస్ట్లో బిట్ వైజ్లో నాట్, అదే లాజికల్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఎగ్జార్ ఆపరేటర్. నెక్స్ట్ ఏంటి? ఎగ్జార్. ఎగ్జార్కి ట్రూత్ టేబుల్ మారుతుంది. వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఎగ్జార్?
ఇక్కడ if both the see, if both the conditions are false, 0 0, then it will be false. If it is 0 1, then it will be true. If it is 1 0, then it will be true. If it is 1 true, then it will become again false. So this is the XOR truth table. So both the conditions are false and both the condition true means it will become false. If any one condition is true, then it will be true. That is XOR operator. Okay na? So based on this, you need to implement now. A is equals to 40, B is equals to 15. Okay, A is equals to 60, B is equals to 20. A is equals to 15, B is equals to 12. ఫైండ్ అవుట్ చేయండి వీటికి. ట్రూత్ టేబుల్ ఇది. ఆ ట్రూత్ టేబుల్ చూసుకోండి, మారింది ఇప్పుడు, ఇంత ముందు కాదు. ఎంతమ్మా? 6. ఫస్ట్ వన్ is 6 ఆన్సర్. A is equals to 40, B is equals to 15. A XOR B 39, not 6. Yes sir, 39 వచ్చింది. Very good. Next one, find out. 60 20. Ah, 39. Next 60 and 20. Find out for 60 and 20. Sir, 30. ఎంతమ్మా? 30 sir. 30. 72 వచ్చింది. A 60, B is equals to 20. A XOR B 40. It is. Check చేయండి ఒకసారి. It is getting 40. ఎలా వచ్చింది 40? 60. ఎంత బైనరీ ఫస్ట్ 60కి? 4 1 2 60 అంటే 32, 16. 8 4. ఎంతది? 60 sir. ఎంత అయింది అప్పుడు? 8 4. Yes sir, 1 1. 32 దగ్గర 1 ఉందా? 1. 16 దగ్గర కూడా 1 sir.
40 సార్ సరిపోయింది. సరిపోయిందా? ఎస్ సార్. నెక్స్ట్ 15, 12. 9 సార్. 3 ఇద్దరికి 9 వచ్చిందా? లేదు సార్ 3 వస్తుంది. ఓకే. A = 15, B = 12, A XOR B. 3 is correct answer. ఎలా వచ్చింది 9? 3 సార్. ఓకే వచ్చింది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ XOR. ఈ పర్టికులర్ ట్రూత్ టేబుల్ బేస్ చేసి ట్రూత్ టేబుల్ మారింది అంటే మీకు అవుట్పుట్ మారిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఆర్కి ట్రూత్ టేబుల్ డిఫరెంట్, అండ్కి ట్రూత్ టేబుల్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? సో అలాగా మీకు మారిపోతుంది అనమాట ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని. ఇక్కడ దాకా అర్థమయ్యాయి కదా? లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ డౌట్ లేదు. అండ్ ఆరు XOR అంతా క్లియర్ కదా? అర్థమైంది కదా అంతా? రేపు రిమైనింగ్ బిట్ వైజ్ లో ఉన్న ఆపరేటర్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ అని చేద్దాం మనం. సో ప్రోగ్రామ్స్ చేసి బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆర్ నెగోషియేషన్. అవును, బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ మీద రేపు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే రైట్. వి విల్ ఎండ్ ది సెషన్ హియర్. టుమారో వి కంటిన్యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్ మీద? చెప్పినాను. అంటే మీరు ప్రోగ్రామ్ లోని సెకండ్ లైన్ లోని వాయిడ్ మెయిన్ అని తీసుకుంటున్నారు కదా? అవునవును. అంటే మీరు చాలా తీసుకోవచ్చు అని 6 టైప్స్ చెప్పారు కదా, ఆ టైపే ఎందుకు తీసుకుంటున్నారు? ఏదైనా తీసుకోవచ్చు 6 టైప్స్ లో, అదే అవసరం లేదు. వాయిడ్ మెయిన్ అవసరం లేదు. నువ్వు వేరేదైనా ట్రై చేయి, ప్రాబ్లం ఉండదు. ఓకే. వేరేది ఇంటి మెయిన్ తీసుకో, వాయిడ్ మెయిన్ వదిలేసి సేమ్ అవుట్పుట్ వస్తుంది నీకు. లేదంటే మెయిన్ అని నువ్వు అసలు వాయిడ్ మెయిన్ అక్కర్లేదు, ఇంటి మెయిన్ అక్కర్లేదు, జస్ట్ మెయిన్ అని పెట్టినా చాలు నీకు. ఓకేనా? అందుకే నీకు డే 1లో మీకు చెప్తున్నప్పుడు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, అది మెయిన్ మెథడ్ ఆర్ మెయిన్ ఫంక్షన్ అని చెప్పి ఎందుకు కాల్ చేస్తారు అని చెప్పి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి దాంట్లో ఒకసారి. సో డే 1 నుంచి ఇప్పుడు దాకా మీకు అయిన కాన్సెప్ట్స్ మనకు వచ్చు అనుకుంటాం, కానీ ఎక్కడో దగ్గర అది ప్రాక్టీస్ లేకపోతే మర్చిపోతాం అనమాట. సో కీప్ ఆన్ డూయింగ్ ప్రాక్టీస్, రివైజ్ చేసుకోండి కాన్సెప్ట్ 1 or 2 times డైలీ కూడా. ఓకేనా? రైట్. సో అంతేనా? డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకో అమ్మాయి ఏంటి పేరు? నీ పేరేంటి? తేజువా నువ్వు మాట్లాడింది ఇప్పుడు? జ్ఞానేశ్వరియా? తేజు, నీకేం లేదు డౌట్లు? లేదు సార్, అంటే అది ఇద్దరికి వచ్చింది. అలాగే ఓకే. అయితే టుమారో వి కంటిన్యూ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ అమ్మా.